ఏర్పాట్లు చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మహానాడు జరుగుతున్న ప్రాంగణం లోపల బయట కూడా సర్వేలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్న గౌతమ్ సవాంగ్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. మహానాడులో అత్యంత కీలకమైన అంశం భద్రత మరియు ట్రాఫిక్ అంశం. వీటికి సంబంధించి మొత్తం కూడా ఎప్పటికప్పుడు మహానాడు కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్తో పాటు ఇక్కడికి వచ్చిన భద్రత కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు మొత్తం దాదాపు 68 సీసీ కెమెరాలు పెట్టి మొత్తం కూడా సభా ప్రాంగణంతో పాటు బయట అవుట్స్కట్స్ ఇలా ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. స్వయంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్వయంగా దీన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో చెప్తానికి కమిషనర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది దాదాపు 68 కెమెరాస్ 68 అంటే 68 లోపల ఉన్నాయి, క్యాంపస్ లోపల. ఇంకా బయట అబౌట్ 140 కెమెరాస్ ఉన్నాయి. సో మోర్ దెన్ 200 కెమెరాస్ ఈ క్యాంపస్ లోపల, అంటే ఈ మహానాడు వెన్యూ లోపల. తర్వాత బయట అబౌట్ 140 కెమెరాస్. దాంతో మనం విజువల్ సర్విలాన్స్ చేసుకుని అప్పుడప్పుడుగా మనం కంట్రోల్ చేస్తున్నామండి. ఓవరాల్గా ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు చూసుకుంటే ఫస్ట్ డే కాబట్టి దాదాపు 40,000 వరకు వచ్చారని చెప్పి అంచనా వేసుకుంటున్నారు. దానికి అనుకున్న ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అవి కూడా ఇప్పుడు క్రౌడ్ యాంటిసిపేటెడ్ క్రౌడ్ నుంచి కూడా ఎక్కువ వచ్చారు ఫస్ట్ రోజు. అదేవిధంగా వెహికల్స్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువ వెహికల్స్ వచ్చారు. బట్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఏ ఇన్కన్వీనియన్స్ ఎవరికి ఏం ఫీల్ చేయలేదు ఇంతవరకు. ఓన్లీ మెయిన్ గేట్ ముందు వెహికల్స్ ఎక్కువ వచ్చినారు కాబట్టి వాళ్ళు దిగి రావడంతో కొద్దిగా పైలాప్ అవడము అది మామూలే. ఎందుకంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ ఒకేసారి రావడంతో ఇప్పుడు కూడా వస్తున్నారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ వెహికల్ ట్రాఫిక్ కాకుండా ఈవెన్ జనాలు కూడా నడుచుకుని కూడా చాలామంది ఇప్పుడు కూడా వస్తున్నారండి. రేపు 2 days కూడా ఎలా ఉండబోతుంది? బందోబస్తు కానీ లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇదే విధంగా ఈరోజు ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు, అలాగే మానిటరింగ్ చేయబోతున్నారు? ఈరోజు మానిటరింగ్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి రేపు వెళ్ళండి ఇంకా మంచిది అవుతుంది. ఈ ఫస్ట్ రోజుది లెసన్స్ లెర్న్డ్ తోని మనం ఇంకా ఏర్పాట్లు కూడా అదేవిధంగా క్యాలిబ్రేట్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసి ఇంకా ఎఫిషియెంట్గా మేనేజ్మెంట్ అవుతుంది. అది సిటీ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదు కదా సార్ 3 days కూడా? సిటీ ట్రాఫిక్ అస్సలు ఏ విధంగా మన ఇబ్బంది ఎవరికి ఏం కంప్లైంట్ కూడా లేదు. ఫీడ్బ్యాక్ ప్రకారంగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఈరోజు సండే కూడా హెవీ ట్రాఫిక్, లారీ ట్రాఫిక్ డైవర్షన్లో ఉన్నారు. ఇప్పుడు సిటీ లోపల రావట్లేదు. ఇట్స్ వెరీ స్మూత్ అండ్ కన్వీనియంట్ సిటీ లోపల. అవుట్ ఆఫ్ సిటీ ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? అంటే వచ్చే ట్రాఫిక్ కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్ని ఎలా మానిటరింగ్ చేయబోతున్నారు? వీఆర్ ఇన్ టచ్ విత్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్, గుంటూరు అర్బన్ రూరల్, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి స్టార్ట్ అవ్వడము ఫస్ట్ డైవర్షన్ పాయింట్. తర్వాత గుంటూరు అర్బన్ రూరల్, అదేవిధంగా కృష్ణా జిల్లా అండ్ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు కూడా వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఈ కంట్రోల్ రూమ్ నుంచి కాకుండా ఈ ఎస్పీలతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సమాచారం ఏమంటే అన్నీ చాలా స్మూత్గా ఉన్నారు. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డిఫికల్టీ, ఇన్కన్వీనియన్స్ ఎవరు ఏం ఫీల్ అవ్వట్లేదు అండ్ పీస్ఫుల్గా జరిగిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మహానాడుకు వచ్చే భద్రత కానీ అటు ట్రాఫిక్ కానీ మొత్తం కూడా పోలీసుల దగ్గర నుండి మానిటరింగ్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఎక్కడెక్కడ రోడ్స్లో మహానాడు ప్రాంగణానికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దారిలో వచ్చేటప్పుడు వాళ్ళు ఆ రూట్ మ్యాప్స్ చూసుకుని నేరుగా ఇక్కడ ప్రాంగణానికి చేరుకోవచ్చు. అలాగే వారికి పార్కింగ్ సౌకర్యం ఎక్కడుందో అక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఎక్కడ నుంచి వారి డెస్టినేషన్స్ వచ్చిన తర్వాత నుంచి సిటీలోకి రాగానే వారికి ఒక రూట్ మ్యాప్ని ఏర్పాటు చేయడంతో వాళ్ళందరూ కూడా చాలా ఫీజిబిలిటీగా ఉంది. అలాగే నగర వ్యాప్తంగా కూడా ఎటువంటి నగరవాసులు ఇబ్బంది పడకుండా పూర్తిగా ఫ్లెక్సిబుల్గా ట్రాఫిక్ మొత్తంగా కంట్రోల్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.